వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతిలో గురు పూజోత్సవం సందర్భంగా భారత రెండవ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త విద్యావేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ నాయకుడు జల్లి మధుసూదన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గురువుల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయులు. ఆయన చూపిన విద్యాస్ఫూర్తి బోధనా విలువలు తరతరాలకు మార్గదర్శకంగా నిలిచాయి. గురువుల వల్లే సమాజంలో సంస్కారం, విజ్ఞానం, నైతిక విలువలు వికసిస్తాయని గుర్తు చేశారు. టీచర్స్ డే సందర్భంలో ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వమైనది. రాధాకృష్ణ జయంతిని గురు పూజోత్సవంగా జరుపుకోవడం మనకు గర్వకారణమని జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనం జరుపుకుంటున్నాము. ఆయన విద్యార్థులకు, టీచర్లకి అందరికీ కూడా ఆదర్శము. ఆయన జీవితాన్ని ఇప్పుడు వరకు కూడా మనము టీచర్స్ ని ఇంత గురువుల్ని మనం ఇంత గౌరవిస్తున్నామంటే కారణం ఆయనే. సో ఒక విద్యార్థి మంచిగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలంటే దానికి ముఖ్య కారణం గురువు అనేది ఆయన గుర్తించారు. కాబట్టి గురువులకు అంత మంచి స్థానాన్ని ఆయన కల్పించారు. ఆయన ఇందాక పెద్దలందరూ ఆయన గురించి అన్ని చెప్పారు. కానీ ఒకటి, ఆయన కుగ్రామంలో తిరుత్తని అనే ఊర్లో పుట్టి ఆయన విద్యాభ్యాసాలు అన్ని చేసి ఎన్నో అతి ఉన్నతమైన స్థాయికి ఆయన ఒక విద్యార్థి దశ నుంచి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఫిలాసఫర్గా, ఒక ప్రొఫెసర్గా అన్ని విధాలుగా ఆయన రాణించి సమాజానికి ఒక మార్గదర్శకంగా ఆయన ఉండడం మనందరికీ సంతోషదాయకం. ఈ రోజు కూడా ఆయన ఆశయాల్ని, ఆయన అడుగుజాడల్లో మనం అందరూ నడవడం కూడా ఎంతో గర్వకారణం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరుపతి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామన్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న జిల్లా ఆఫీస్ బేరర్స్ కి, మండల అధ్యక్షులకి, బూత్ అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, అలాగే మహిళా నాయకురాలు కాళీ పుష్పలత గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది ముల్లోకాలకి ఆది మంత్రం. సో గురువుకున్న విశిష్టత, ప్రఖ్యాతి ఏంటో దేవతలే చెప్పారు. ఇప్పుడు మన కలియుగంలో సమాజంలో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఏది ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, డాక్టర్లైనా, టీచర్లైనా, వివిధ రంగాలలో విస్తృతమైన వీళ్ళందరికీ కూడా ఒక టీచర్ ఉంటారు. సో అలాంటి టీచర్లు ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ డేని ఈ విధంగా నిర్వహించుకునేదానికి కర్తా కర్మ క్రియ అయినటువంటి మన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు దీనికి మూలం. ఆయన చేసిన సేవలు అలా ఇలాగా. గురువు అంటే ఏదో పాఠ పుస్తకాల్లో ఉండేటివి చెప్పడమే కాదు, ప్రతి మనిషి కూడా క్రమశిక్షణతో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి, అలాగే సమాజంలో ఉన్న మంచి చెడుల గురించి కూడా విశ్లేషించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, క్రమశిక్షణతో పాటు మానవత్వం కూడా, పక్క మనిషికి సహాయం చేయాలి. ఎప్పుడు ఒక తాగి తలపెట్టడమే గొప్పగా, అందరినీ కలుపుకొని అందరికీ సహాయం చేసే గుణాన్ని నేర్చుకోవాలని కూడా గురువు తెలియజేశారు. కాబట్టి మరొకసారి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షులు సామన్ శ్రీనివాస్ గారికి, జిల్లా పార్టీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అయితే తల్లి, తండ్రి, గురువు, దైవం, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇంకా మన ఆరాధ్య దైవం ఎవరైనా కులదైవం కావచ్చు, వీళ్ళ స్థానం కూడా 4వ స్థానంగానే చెప్పబడింది. అంటే తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడికే, గురువు గారికే పెద్ద స్థానం ఉంది. అయితే దాన్ని సంపూర్ణంగా, అంటే పరిపూర్ణంగా ఆ యొక్క నామానికి, అంటే గురువు అనే స్థానానికి ఆయన నిలువెత్తు నిదర్శనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సామాన్యమైన, అంటే మన దగ్గరే, మన రేణిగుంటలో కూడా, ఇక్కడ ఈ ఏరియాలో కూడా చదువుకున్నారు, తమిళనాడు నుంచి అయినా కూడా. అటువంటి వ్యక్తి ఒక రాష్ట్రపతిగా చేయడం, అంటే ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా చేసే అవకాశం భారతదేశానికి రావడం ఈరోజు మనందరికీ తెలుసు. అంటే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, లేకపోతే స్కై ఇంజనీర్, లైక్ న్యూరో, అది ఆస్ట్రాలజీ, ఇది అబ్దుల్ కలామిస్ట్ అవుతారా అనేది మనకు ఇంటర్మీడియట్ తర్వాతనే తెలుస్తుంది. అయితే ఇంతవరకు వాళ్ళందరినీ కూడా మలిచి
డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకపోతే పాలిటిషియన్ కావచ్చు, అన్ని రంగాలలో సక్సెస్ఫుల్గా చేసేటువంటి గురువులకు మనం అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకుంటుంటాం. మనం 10th క్లాస్ వరకు చదువుతున్న గురువులు కనపడితే నేరుగా కాళ్ళ మీద పడిపోతాం. అంటే